ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి నమస్కారం. బేసిక్ గా ఇవాళ అంటే తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలకు సంబంధించి శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ వాటికి అవసరమైనటువంటి దానిని అసెంబ్లీలో కూడా చర్చ పెట్టడం జరిగింది. ఆ చర్చ ద్వారా మేము కమిటీ వేస్తాము అంటే వెయ్యండి అని చెప్పేసి టిఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ మంత్రివర్యులు ఆనాడు మంత్రిగా చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు యొక్క ఆదేశాల మేరకి, అంటే ఆయన మీరు వేసుకోండి ఎంక్వైరీ అని చెప్పారు, కమిటీ వేసుకోండి అన్నారు. సో కాబట్టి ఒక కమిటీని ఒక కమిషన్ ని ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ కి ఒక రిటైర్డ్ జడ్జిని పెట్టి ఇచ్చినప్పుడు ఈ కమిషన్ ముందు నేను హాజరవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు నిజంగానే మీరు తప్పు చేయకపోతే ఆ కమిషన్ ముందు మీరు హాజరయ్యి ఉన్నటువంటి విషయాలని ఆ ఆధారాలని ఆనాడు జరిగినటువంటి కొనుగోళ్ల విషయానికి డిస్కిమ్లకు సంబంధించి అయి ఉండొచ్చు, ఛత్తీస్గఢ్ కి మనకి మధ్య జరిగిన ఒప్పందాలకి సంబంధించి అయి ఉండొచ్చు, వీటన్నింటినీ మీరు క్షుణ్ణంగా ఓపెన్ గా బయట పెట్టి ఉండొచ్చు. సో అలా పెట్టకుండా నేను అటెండ్ అవుతానా, నేను వెళ్తానా అనే ఒక ధోరణిలో తను మాట్లాడినటువంటిది అది సరి అయినది కాదు అని మాత్రం తెలియజేస్తారు. తప్పు చేస్తేనే భయపడతాం, తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. సో కాంగ్రెస్ పార్టీ ఓపెన్ గానే ఒక డిస్కషన్ అనేది మొదలు పెట్టింది. మీరు ఆ అసెంబ్లీలో ఆ చర్చని ఆ రోజు మీరు అటెండ్ అయితే బాగుండేది. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మీ ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి వాటిని ముందు పెట్టినప్పుడు మీరు అసెంబ్లీలో ప్రజలకు చెప్పాల్సిన దగ్గర కూడా మీరు హాజరవ్వలేదు. కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు కమిషన్ కి చెప్పాలంటే నామూషిగా ఫీల్ అవుతున్నారు. సో మరి వాళ్ళ మీరు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు ఏం చేసింది? ఆ కోర్టు కొట్టి పడేసింది మీరు ఇచ్చినటువంటి దాన్ని. దీనిని మళ్ళీ మీరు సుప్రీంకోర్టులో సవాల్ చేసి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సో ఇవాళ సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందంటే కోర్టు ఏదైనా పై కోర్టు అయినా కింది కోర్టు అయినా కూడా అక్కడ దాంట్లో పస ఉంటేనే, దాంట్లో ఏదైనా ఎంతో వ్యాలిడ్ పాయింట్స్ ఉంటేనే వాళ్ళు టేకప్ చేస్తారు. ఆయన ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, తర్వాత పలు సంవత్సరాలుగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి వాటికి ఒక గౌరవమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఆ చట్టాలకి కానీ వాటికి మనం గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరమైనా సరే పార్టీలకు అతీతంగా ఆ చట్టాలకి మనం రెస్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో వాటిని నేను వెళ్తానా అన్నట్టు ఒక అహంకార ధోరణి అనేది పనికిరాదు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ఆనాడు చాలా సీరియస్ గా జేఏసీలో పనిచేసినటువంటి రఘు గారు కూడా చాలా పెద్ద ఎత్తున ఆయన ప్రభుత్వంలో ఉండి అతను దీనిపైన తన గలాన్ని నిరసన తెలిపారు. ఆయనని దానికి ప్రతిఫలంగా ఆయనకి డిమోషన్ గా తీసుకెళ్లి ఎక్కడో వేసి పని తీసుకున్నారు. మీరు అంటే కనీసం వినడానికి కూడా మీరు ఇష్టపడలేదు. ప్రభాకర్ రావు అనేటువంటి వ్యక్తిని మీరు అక్కడ హీరోల్లో పెట్టి మీ ఇష్టారాజ్యంగా మీరు ఏం చేయాలనుకుంటే అది చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ప్రభుత్వం మారింది కాబట్టి ఆటోమేటిక్ గా చేసిన తప్పులను ఎత్తి చూపుతారు. మీరు జరిగినటువంటి దీంట్లో అవినీతి జరగలేదా జరిగిందా అన్నది ఇవాళ విచారణలో తేలాల్సిన అవసరం ఉంది. మాకున్నటువంటి మా యొక్క అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అయితే మారలే కదా, వాళ్ళే ఉన్నారు కదా. సో వాళ్ళ ద్వారా వచ్చినటువంటి రిపోర్టు మేరకి ఎక్కడెక్కడ అవకతవకలు జరిగినాయి అన్నటువంటివి లెక్కలతో సహా ప్రభుత్వం ముందు పెట్టింది. ఆ పెట్టిన దానికి కమిషన్ ముందు ఇచ్చింది. కమిషన్ దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ బేస్ చేసుకొని మరి ఇలాంటి ఆరోపణలు వచ్చున్నాయి కాబట్టి మీరు ఎంక్వైరీకి రండి అని చెప్పేసి చాలా మర్యాద పూర్వకంగా ఆయన అడిగారు. సో మీడియా ముందు మాట్లాడినారంటే మీడియా ముందు ఏం చెప్పినారు? కేసీఆర్ మొత్తము దొంగ అనేది ఎక్కడ చెప్పలేదు కదా. ఇలా జరిగినాయి, ఈ నేపథ్యంలో ప్రభుత్వం వచ్చిన నివేదిక ద్వారా మేము వాళ్ళని ఎంక్వైరీకి పిలిచినాము అని చెప్పినారు. ఎంక్వైరీకి పిలిచినామని చెప్పినారు తప్ప ఎంక్వైరీలో కేసీఆర్ మొత్తం దోషి అనేది ఎక్కడ డిక్లేర్ చేయలేదు కదా తను. కాబట్టి అది కాదు కదా. ఎవరమైనా సరే కొంత మనము ఆ విజ్ఞత ఉన్నప్పుడు డెఫినెట్ గా దానిని నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు వరకు ప్రజాక్షేత్రంలో మీరు లేరు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకపోగా కనీసం ప్రజాక్షేత్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక చిన్న ఇష్యూని కూడా ఈ రోజు టేకప్ చేసి జనాల మధ్యలోకి వెళ్ళాలి. ఆయన ఎమ్మెల్యేలు పార్టీ మారితే మాత్రము ఆయన అప్పుడు మాత్రము ఫామ్ హౌస్ కి పిలిపించుకొని మాట్లాడినారు తప్ప కనీసము ప్రజాక్షేత్రంలో ఈ రోజు వరకు అడుగు పెట్టి ఏం జరుగుతుంది ఏమవుతుంది అన్నది ఎక్కడా కూడా కేసీఆర్ గారు ఆ పని చేయలేదు. కాబట్టి ఆయనకున్నటువంటి అనుభవాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఎంతో చేసి ఉండాలి. కానీ విరుద్ధమైనటువంటి కొన్ని పనులు చేయడం ద్వారానే ఇవాళ ప్రజాక్షేత్రంలో మీరు దోషులుగా నిలబడ్డారు. ఇవాళ కోర్టుల ద్వారా ఇవాళ కోర్టు మెట్లు మళ్ళీ నన్ను కాపాడండి అనే విధంగా మీరు
మెట్లెక్కడం అనేది ఇది హాస్యాస్పదంగా ఉంది. ఒక కమిషన్ వేసినప్పుడు దానికి రెస్పెక్ట్ చేయకపోతే మరి మీరేమి అది చెప్పండి. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవం చేసినటువంటి మీరు వాటికి రెస్పెక్ట్ చేయకపోతే మరి మన ఏ వ్యవస్థకి అంటే ప్రభుత్వంలో పనిచేసినటువంటి మనకే వ్యవస్థల పట్ల నమ్మకం లేకపోతే కామన్ మ్యాన్ ది పరిస్థితి ఏముంటది ఆలోచించాల్సిన అవసరం. ఇందిరా శోభన్ గారు అదే విషయాన్ని బీఆర్ఎస్ నాయకులు రామచంద్ర నాయక్ గారిని అడిగి తెలుసుకుందాం. రామచంద్ర నాయక్ గారు, ఓవరాల్ గా బీఆర్ఎస్ పార్టీ అధినేత విచారణకు హాజరు కానందునే అతనికి ఇంకా అంటే ఉచ్చు బిగుస్తుంది అనేటటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది. విచారణకు హాజరై తను వైట్ పేపర్ లాగా బయటకు వస్తే నష్టమేంటి నాయక్ గారు? లేదండి, ఒక విషయాన్ని ఇంతకుముందే గౌరవ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఒక అంశాన్ని చెప్పారు. భారతదేశంలో ఏ అంశం మీదనైనా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు జ్యుడిషియల్ కమిషన్ వేసుకునే అధికారం ఉన్నది. తప్పకుండా దానికి ఎవరైనా హాజరు కావాల్సిందే. కాకపోతే జరిగిన విషయాన్ని ఇంతకుముందు ఇందిరా శోభన్ గారు చెప్పినట్టుగా మొదటి శాసనసభలో కేసీఆర్ గారు అనారోగ్యంతో ఉండి దవాఖానలో ఉన్నాడు. అప్పుడు విద్యుత్ సంస్కరణల మీద జరిగిన శాసనసభలో జరిగిన చర్చల్లో మా నల్గొండ జిల్లాకు సంబంధించిన మాజీ విద్యుత్ శాఖ మంత్రులు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, చాలా స్పష్టంగా ఎలాంటి అవకతవకలు జరగలేదు. విధ్వంసమైన తెలంగాణలో 9 గంటల కరెంటు ఇవ్వలేని పరిస్థితి నుంచి 24 గంటల కరెంటు ఈ రాష్ట్రంలో రైతులకు కావచ్చు, పరిశ్రమలకు కావచ్చు, ఇవాళ గృహ అవసరాలకు కావచ్చు, ఆ రకంగా కేవలం ఒక ప్రభుత్వం నుంచి ప్రభుత్వం G2G ఆ రకంగా ప్రభుత్వం నుంచి ఛత్తీస్గఢ్ ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చినాము. మీరు ఎలాంటి ఎంక్వైరీ చేసుకున్నా సిట్టింగ్ జడ్జితో పెట్టినా పర్వాలేదు, జ్యుడిషియల్ మాజీ మన రిటైర్డ్ జడ్జితో పెట్టుకున్నా పర్వాలేదు, మేము దేనికైనా సిద్ధమని ఆ రోజు జగదీష్ రెడ్డి గారు శాసనసభలోనే సవాల్ విసిరారు. అందులో భాగంగానే మా మీద మీరు కమిషన్ వేశారు. చాలా సంతోషం, దానికి ఆహ్వానించదగ్గదే. కానీ ఒక విషయాన్ని మాత్రం ఇక్కడ గౌరవ మన రిటైర్డ్ జడ్జి నరసింహారెడ్డి గారు చాలా అనుభవజ్ఞులు, గౌరవనీయులు, వారంటే మాకు అమితమైన గౌరవం ఉన్నది. కాకపోతే ఎందుకో ఒకవైపున ఇటు బిహెచ్ఎల్ ద్వారా ఈ సంస్థని మొత్తం యాదాద్రిని కానీ భద్రాద్రిని కానీ నిర్మిస్తున్నది బిహెచ్ఎల్, అట్లాగే అక్కడ కొనుగోలు చేసింది ఒక ప్రభుత్వ సంస్థ ద్వారా. ఇక్కడ జెన్కో అక్కడ జెన్కో సీఎండీలు సంతకం పెట్టాలి. వినోద్ కుమార్ చెప్పినట్టుగా ప్రభుత్వ అధికారులు మాత్రమే సంతకం పెట్టి ఈ యొక్క కొనుగోలుని ఒప్పందాలు చేసుకుంటారు. అట్లా జరిగినప్పుడు ఒక ప్రైవేట్ సంస్థ ద్వారానో లేకపోతే ఒక వ్యక్తిగతమైన ఒప్పందం జరిగితే ఏదో కమిషన్ దుబ్బారు, అవినీతి జరిగిందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏ ఎంక్వైరీ చేసుకున్నా మాకు భయం లేదని చెప్పి మేము శాసనసభలో సవాల్ విసిరాము. మీరు కమిటీ చేశారు. కానీ ఎన్ని తెలిసిన నరసింహారెడ్డి గారు ఎందుకో మరి ఈ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దల ఒత్తిడి వల్లనో మరి ఆయన ఏ రకంగానో ముందుగానే ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి అందులో ఉన్న కొన్ని అంశాలని లోపాలని ఎత్తి చూపి అన్ని మీడియాలో బ్రహ్మాండంగా కేసీఆర్ గారు తప్పు చేశారు, దొరికిపోతుండు అని ఆయన కొంత లీక్ చేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంతవరకు చరిత్రలో ఏ కమిషన్ అయినా తన నివేదిక ఎవరినైనా విచారించి వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకొని రహస్యంగా నియమించిన రాష్ట్ర ప్రభుత్వానికి తన నివేదికను అందజేసి అప్పుడు ప్రభుత్వం ఏం తప్పు జరిగిందో అని అప్పుడు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మీద చర్య తీసుకుంటుందా, తెలంగాణ ప్రభుత్వం మీద చర్య తీసుకుంటుందా, లేకపోతే కూడా కేసీఆర్ గారు వ్యక్తిగతంగా ఏమైనా ఇన్వాల్వ్ అయిందా, జగదీష్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయిందా అనేది ఆ విచారణ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ మీద ప్రభుత్వం చర్య తీసుకుంటది. అప్పుడు అందులో ఏం తప్పులు జరిగిందంటే మనం ఇలా హైకోర్టుకు పోవచ్చు, హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు పోవచ్చు. ఎప్పుడైతే ప్రెస్ మీట్ లో నరసింహారెడ్డి గారు బహిర్గతం చేసిండో నివేదికని, దాని మీద కేసీఆర్ గారు చాలా స్పష్టంగా 12 పేజీల నివేదికని జస్టిస్ నరసింహారెడ్డి గారికి అందజేయటం జరిగింది. అందులో ప్రతి అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓపెన్ గా పేపర్లలో టీవీలలో కూడా అందరి ముందు పెట్టడం జరిగింది. ఆ రకంగా జరిగిన సందర్భంలోనే హైకోర్టుని ఆశ్రయించినాం. హైకోర్టులో అక్కడ మనకు తిరస్కరించబడింది. దాని తర్వాత సుప్రీంకోర్టులో అవకాశం ఉన్నది. ఒక ముఖ్యమంత్రికి పనిచేసి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కరెంట్ కష్టాల నుంచి ప్రజలను బయటపడేసి అనేక ఇబ్బందులు చేసి 14 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ పరాయి పాలన నుంచి తెలంగాణను విముక్తి చేసి రైతాంగం ఇవాళ ఆనందంగా బతుకుతున్న ఈ తరుణంలో
కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా వచ్చి కేసీఆర్ మీద కక్ష సాధింపు చర్యతోనే ఈ కమిషన్ వేసారు కాబట్టి దాని మీద నరసింహారెడ్డి గారు కూడా ముందస్తుగా ప్రెస్ మీట్ చేసి కేసీఆర్ గారిని బదనాం చేశారు కాబట్టి చట్టపరంగా ఏమైనా జరగని అని హైకోర్టుని ఆశ్రయించినాం. హైకోర్టులో తిరస్కరిస్తే వాళ్ళ సుప్రీంకోర్టుకు పోయినాం. తప్పకుండా సుప్రీంకోర్టులో మనకు మంచిగానే వస్తుందని ఆశిస్తున్నాం. కాని పక్షంలో దేనికైనా ఎదుర్కోవడానికి కోర్టు ఇచ్చిన తీర్పుకే తప్పకుండా కట్టుబడి ఉండాల్సింది ఎవరైనా. రామచంద్ర నాయక్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రామచంద్ర నాయక్ గారు, ఐల్ కమ్ అగైన్. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, జాతీయ స్థాయిలో కూడా విద్యుత్ కొనుగోలు వ్యవహారాల పైన కొనసాగుతున్నటువంటి బూట్ కాంట్రాక్ట్స్ పైన కొన్ని రాష్ట్రాలలో వివాదం కొనసాగుతుంది. అదే తరహాలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా కొనసాగుతున్నటువంటి వివాదానికి కేంద్రం ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ అయ్యే అవకాశం ఉంది? కేంద్ర పరిధిలోకి వివాదం వస్తుందా రాదా? అంటే రాష్ట్రం ఇంకో రాష్ట్రం మధ్యలో ఒప్పందాలు కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం చాలా తక్కువ ఉంటది. ఎందుకంటే దీంట్లో కేంద్రము పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కేంద్రం ఎప్పుడు వస్తుందంటే కేంద్ర నియమావళికి లోబడకుండా, ఒకవేళ కేంద్ర నియమావళికి లోబడకుండా విద్యుత్ కొనుగోలు జరిగితే కేంద్రం ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. కేంద్రము మార్గదర్శకాలు రూపొందించింది. ఎందుకంటే విద్యుత్ అనేది ఒక రాష్ట్ర పరిధిలోకి సంబంధించిన అంశం. అంటే ఆ రాష్ట్ర పరిధిలోకి సంబంధించిన అంశాన్ని కేంద్రం పూర్తి స్థాయిలో జోక్యం చేసుకునే అవకాశం తక్కువ కాబట్టి ఆ ఏ అంశమైనా కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా కనుక ఆ కొనుగోలు జరిగి ఉంటే ఖచ్చితంగా వాటి మీద కేంద్రము వాళ్ళ దర్యాప్తు సంస్థలు ఉంటాయి. ఆ దర్యాప్తు సంస్థల్లో ఏమైనా అక్రమాలు జరిగితే సిబిఐ ఎంక్వైరీగా వాటికి ఆదేశించే అధికారం ఉంటది. సో కాబట్టి ఇవాళ దర్యాప్తు సంస్థలు ప్రభుత్వాలు ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కేంద్రము అనే రాష్ట్రమైనా సరే దర్యాప్తు సంస్థలు ఉన్నా కూడా ఎంక్వైరీ కమిషన్లు వేయడం, ఈ ఎంక్వైరీ కమిషన్లతో పెద్దగా ఉరుగుతుందని అయితే నేను అనుకోను. ఇప్పుడు ఎంక్వైరీ కమిషన్ వేసినా సరే తిరిగి మళ్ళీ దాన్ని దర్యాప్తు సంస్థలకు అప్పగించాల్సిందే, లేదంటే ఆ ఎంక్వైరీ కమిషన్ కోర్టుకు అప్పగించాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇవాళ ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 70 దాకా కమిషన్లు ఏర్పాటైనాయి. ఏ ఒక్క కమిషన్ ద్వారా ఇవాళ చర్యలు జరిగినట్టుగా మనకు కనపడడం లేదు. ఇవాళ కమిషన్ల పేరుతో కాలయాపన చేయడం తప్ప అంత పెద్దగా ఏదో జరుగుతానైతే నేను అనుకోను. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దర్యాప్తు సంస్థలు ఓ సిట్ ఏర్పాటు చేయాలి. సిట్ ఏర్పాటు చేసేసి ఆ దర్యాప్తు సంస్థ మొత్తం కంప్లీట్ గా ఎంక్వైరీ చేసి దాని మీద ఏదైనా విచారణ చేపట్టి తగు చర్యలు జరిగే విధంగా రేపు న్యాయపరంగా మళ్ళీ ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. అంతేగాని ఈ రిటైర్డ్ జడ్జిలతో వేసిన కమిషన్లతోని ఇంతవరకు దేశంలో పెద్ద ఎత్తున చర్యలు జరిగినట్టుగా నేను ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా చూడలేదు పెద్దగా. కాబట్టి ఈ కాలయాపన చర్యలు తప్ప మళ్ళా ఇంకోటి ఏంటంటే అధికారులని ఏ అవినీతి చేసిన అధికారులు అయితే ఉన్నారో వాళ్ళందరినీ సంఖలో పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారు మరి కేవలం ఆయన ఒక్కడే తప్పు చేసినట్టుగా, ముఖ్యమంత్రి ఒక్కడే తప్పు చేసినట్టుగా, ఆ మంత్రివర్గంలో తప్పు లేనట్టుగా ఆయన ఒక్కనే టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా నిర్ణయం మంత్రివర్గము ఆమోదంతో జరుగుతుంది. ఒక తప్పు ముఖ్యమంత్రి చేసినట్టే మంత్రివర్గాన్ని అందరిది తప్పు అవుతుంది, అందరూ కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. అంతేకాకుండా అధికారులు ముఖ్యంగా బాధ్యత వహించాలి, ఎందుకంటే అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టేది అధికారులే. సో కాబట్టి కేవలం కేసీఆర్ గారిని ఒకరినే టార్గెట్ చేయడము అనేది అది ఒక బెంజీనియస్ కింద వస్తుంది. సుప్రీంకోర్టు ఇట్లాంటి కేసులని ఎంటర్టైన్ చేయదు. ఈవెన్ హైకోర్టు ఒకవేళ విచారణ చేపడితే తప్పేముంది అని అనొచ్చుగాక, కానీ అది విచారణ చేపట్టే విధానం బట్టి ఉంటది. విచారణ కేవలము వ్యతిరేకత మీద జరుగుతున్నదా, వాస్తవాల మీద జరుగుతుందా? అంటే కేసీఆర్ గారిని టార్గెట్ చేసి జైలు వేయాలి, రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో జైల్లో పోయింది కాబట్టి ఈయనను కూడా వేయాలి, ఏదో ఒక రకంగా ఎత్తికి చేయాలనే ప్రతీకార చర్య ఉందా? నిజంగానే దాంట్లో అవినీతి జరిగిందా? జరిగితే ఏ రకంగా జరిగింది, ఎంత మేరకు జరిగింది, అదే దానికి ఎవరెవరు అందరిని విచారణ వచ్చిందా? ఆ విచారణలో కేవలం కేసీఆర్ గారు ఒకరే తప్పు చేసిందా, లేదంటే మొత్తం కేబినెట్ అంతా తప్పు చేసిందా, లేదంటే అధికారులు కూడా దాంట్లో ఉన్నారా? ఇవన్నీ తేలాలి. ఇవన్నీ తేలితే తప్ప ఆయన నేరస్తుడు కాడు. అంతేగాని కేవలము ఆరోపణలు చేసినంత మాత్రాన నేరస్తుడు అయితే నేను అనుకోను. నిందితుడు మాత్రమే అవుతాడు. ఒకవేళ ఆరోపణలు కూడా అది కూడా కేసులు ఫైల్ అయితే విచారణ చేపట్టడం, దానికి
నిందితుల కిందకి రాదు. విచారణ అనేది రిటైర్డ్ జడ్జి తెచ్చ అది కేవలం వాళ్ళ ఆరోపణ మాత్రమే. ఆరోపణ వాస్తవం అయితే నిందితుడు అవుతాడు. ఆరోపణలు ఎప్పుడు వాస్తవం అవుతాయి? ఎప్పుడు నేర ఆరోపణ రుజువైనప్పుడు నిందితులు అవుతారు, శిక్షలు పడతాయి. అంతేగాని కేవలము నీకు అనుమానాలు లేదా నీకు జరిగిన దాని మీద శ్వేతపత్రంతో సరైన అవకతవకలు ఏమైనా జరిగితే ఆ శ్వేతపత్రాలలో ఇక అగ్రిమెంట్లలో లోపాలు జరిగితే కూడా దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. ఆ దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలు ఉంటాయి. ఆ నివేదికల ఆధారంగా ఇలా కాగ్ రిపోర్ట్స్ ఉంటాయి. కాగ్ రిపోర్ట్ కూడా ఏం చెప్పింది, ఎంత మేరకు కాగ్ రిపోర్ట్ లో తర్వాత వీళ్ళ అగ్రిమెంట్ మధ్యలో ఈ జరిగిన ఒప్పందాలలో ఎంత తేడా వస్తున్నది, మొదటి ఒప్పందం ఏముంది, వీళ్ళకు ఆ ప్రభుత్వ ఒప్పందంలో భాగంగా జరిగింది ఏంటిది, ఇవన్నీ కూడా రేపు ఈ విచారణలో అన్ని కూడా వస్తాయి ముందుకు. సో వచ్చిన తర్వాత అవి తేలుస్తుంది. అప్పుడు ఈయన నిందితుడా కాదా అని తేలుతుంది. అంతేగాని ఇప్పుడు ఏదో పూర్తిగా ఆయన నిందితుడు అనే విధంగా మీడియా లీకులు ఇవ్వడము, ఆ మీడియాలో అట్లా కమిషన్ ఎంక్వైరీ కమిషన్ వేసిన రిటైర్డ్ జడ్జి గారు కూడా ఆ రకంగా పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ అయ్యే విధంగా మాట్లాడము, ఇట్లాంటివన్నీ కూడా సరైన విధానం కాదు. ఎందుకంటే ఉండాలా, బహిరంగంగా ఎక్కడ కూడా జరగడానికి లేదు. బహిరంగంగా అసలు మీడియాకు వచ్చే అధికారమే లేదు ఎంక్వైరీ ఆఫీసర్ కి. కాబట్టి ఇవాళ కొన్ని అవి జరిగినాయి కాబట్టి ఆయన ఇక్కడ నేను పోను అని చెప్పేసి ఒక 14 పేజీల ఉత్తరం రాశాడు. ఆ 14 పేజీల ఉత్తరంలో కూడా ఆయన ఎందుకు పోతలేడు ఆయన దగ్గరికి అనేది కూడా రాశాడు. కాబట్టి ఇలా హైకోర్టులో ఆయన అప్పీల్ చేసుకున్నాడు. హైకోర్టులో పూర్తి స్థాయిలో అంటే ఎంక్వైరీ చేస్తే తప్పేముందని హైకోర్టు అన్నది, తప్పులేదు. హైకోర్టు ఉంటే తప్పేముంది, విచారణ చేస్తే తప్పేముంది అనే విషయాన్ని ఆ తప్పుని పూర్తి స్థాయిలో ఇలా అది ప్రతికార చర్యగా ఉందా లేదంటే వాస్తవాలు ఉన్నాయా అనే అంశాలను భవిష్యత్తులో తెలుస్తాయి, కోర్టులు తెలుస్తాయి. వినోద్ కుమార్ గారు మళ్ళీ వస్తానంటే మీ దగ్గరికి. వినోద్ కుమార్ గారు, ఐ కమ్ టు యు అగైన్. ఇందిరా శోభన్ గారు, కేటీఆర్ గారు నిన్న ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్య చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులు సుఖ సంతోషాలతో గౌరవంగా బతికారు, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతులకు ఆ పరిస్థితి లేదు అనేటటువంటి విషయంతో పాటు 2014 నుండి 2022 వరకు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోకు చెందినటువంటి స్టాటిస్టిక్స్ ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రైతుల సమస్యలను బీఆర్ఎస్ పార్టీ సమర్థవంతంగా డీల్ చేసింది, కానీ కేవలం పొలిటికల్ అజెండాలతోని కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా వ్యవహరిస్తుందనేటటువంటి వ్యాఖ్య కేటీఆర్ గారు చేశారు. ఎట్లా స్పందిస్తారండి ఈ వ్యవహారం పైన? ఇప్పుడు దొంగే దొంగ అన్నట్టుగా ఉందని చెప్పాల్సినటువంటి అవసరం ఉందని. ఇప్పుడు ఈ రైతు ఆత్మహత్యలకు సంబంధించి కేసీఆర్ గారు మహారాష్ట్రకు సంబంధించినటువంటి వాళ్ళు ఏంటి టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ గా కన్వర్ట్ అయినప్పుడు ఆయన ఒక పెద్ద ఎక్సైజ్ చేశారు. అంటే ఎక్సైజ్ అంటే ఒక స్టేట్మెంట్ చేశారు. ఇందిరా శోభన్ గారు మొబైల్ రొటేషన్ లో పెట్టుకోండి ప్లీజ్. ఓకే, అంటే ఒక స్టేట్మెంట్ చేశారు. ఏమని? అసలు ఆత్మహత్యలు లేని తెలంగాణ ఉంది, రైతులు చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పారు. నేను ఆ రోజే నా దగ్గర ఉన్నటువంటి ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ 2014 నుంచి 2023 వరకు జరిగినటువంటి ఆత్మహత్యల యొక్క డేటా నేను ట్విట్టర్ లో పెట్టి ట్వీట్ చేసిన, చూసుకోమని చెప్పానండి కేటీఆర్ గారికి. ఎంతమంది 6,000 పై చిలుకు జస్ట్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా. ఇంకా రిజిస్టర్డ్ గా అన్నటువంటివి ఇంకా ఎన్ని ఉన్నాయో ఆలోచించండి. ఇందిరా శోభన్ ట్విట్టర్ అకౌంట్ నుంచి అఫీషియల్ గా బ్యూరో ఆఫ్ క్రైమ్ వాళ్ళు ఇచ్చినటువంటిది ఆర్టీఐ డేటాని నేను ట్విట్టర్ లో ట్వీట్ చేసి పెట్టాను, చూసుకోమనండి ఆయన కేటీఆర్ గారికి. ఊరికే మనము అంటే మేము వచ్చిన 6 నెలల్లోనే రైతులంతా గోసపడుతున్నారా? రైతులకు ఏమి ఇయ్యలేదా? ఇవాళ మొన్ననే కదా ఎలక్షన్ కి ముందు రైతులకి ఇవ్వాల్సినటువంటి రైతు బంధు పైసలు ఇచ్చింది. రైతు రుణమాఫీ ఏకకాలంలో రుణమాఫీ చేస్తాము, 31,000 కోట్ల రూపాయలు ఇస్తాము, అది ఆగస్టు 15 లోపే కంప్లీట్ చేస్తామని కూడా చెప్పారు. దానికి కావాల్సినటువంటి విధి విధానాలు కూడా ఇంతకు ముందుకే జస్ట్ 1 గంట క్రితమే వాటిని కూడా అనౌన్స్ చేసింది సీఎంఓ నుంచి. మరి రైతు ఎక్కడనండి? రైతు ఒక్కనాడు ఈ 6 నెలల కాలంలో కాంగ్రెస్ రావడంతోనే రైతు సుఖంగా లేరని చెప్పడము అన్నది 10 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి
మీ ఏమంటారు పాలన వల్లనే ఈ దుస్థితి వచ్చింది అన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్టీ నా దగ్గర ఇంకొకటి కూడా ఉందన్న, 93,000 మందికి అంటారు ఇన్సూరెన్స్ ఇచ్చినట్టుగా ఇచ్చారు. చనిపోయినటువంటి వాళ్ళకి రైతు బీమా, చనిపోయిన రైతులకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి ఇచ్చారు 5 లక్షల రూపాయలు. దాని కింద మేము 93,000 మందికి ఇచ్చినామని ఇచ్చారు వాళ్ళు. అంటే అది ఆ స్కీమ్ స్టార్ట్ అయింది కూడా ఐ థింక్ 2018 అనుకుంటాను. అంటే మరి ఇన్ని సంవత్సరంలో 90 మంది చనిపోయినట్టుగా మీరే ఒప్పుకొని మీరు వాళ్ళకి ఇచ్చినట్టు చేశారు. మరి అది ఎలా చెప్పాలి? కాబట్టి కేసీఆర్ అయినా, కేటీఆర్ గారైనా, బీఆర్ఎస్ వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకి లేదని తెలియజేస్తున్న ఈ సందర్భంగా. రైతు బేడీ లేచిన చరిత్ర మీది, రైతులను ఊచకోత వేసింది మీది. రైతులు ఎక్కడంటే అడుగుతారు, కనీసం మద్దతు ధర ఇవ్వక పండినటువంటి పంట కళ్ళంలోనే ఉంటే ఆ కళ్ళాల్లో తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేకపోతే రైతు ఆ ఒడ్ల కళ్ళాల పైన, పసుపు కళ్ళాల పైన ప్రాణాలు వదిలినటువంటి పరిస్థితి. మారాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ రైతుల యొక్క జీవితాలు మారట్లేదని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా చేయాల్సింది చాలా ఉంది రైతుల కోసం. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పింది, అది చేయబోతున్నాం. ప్రాక్టికల్ గా రైతు భరోసాకి సంబంధించి ఒక సబ్ కమిటీ వేశారు. ఇవాళ బట్టి గారు ప్రతి దగ్గరలో ఇవాళ అన్ని జిల్లాల వారీగా అతను ఏమంటారు ప్రజల నుంచి వచ్చేటువంటి ప్రజా సేకరణ చేస్తున్నారు. దీనికి కావాల్సిన విధి విధానాలు ఏముండాలి? గత ప్రభుత్వము రాళ్లకు రప్పలకు 1000 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి కూడా రైతు బంధు ఇచ్చింది. దీనివల్ల ఖజానా చాలా నష్టపోయింది. నిజంగా వ్యవసాయం చేసే రైతుకు న్యాయం చేయలేదు అన్నది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రైతుకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే ఉంది, 72,000 కోట్ల రూపాయలు. రుణమాఫీ ఒకటే కదనా, రైతుకి సబ్సిడీ విత్తనాలు ఇచ్చింది, ట్రాక్టర్లు ఇచ్చింది. వాళ్ళకి ఏంటారు ఇన్ టైంలో వాళ్ళు ఏమంటారు ఎక్కడైనా ఇబ్బందులు జరిగి ఏదైనా అయితే ఆ పంట నష్టపోతే వాటిని నష్ట పరిహారం చెల్లించింది. మీరు కేంద్ర ప్రభుత్వం నుండి ఫసల్ బీమా యోజన అనే దానిని 2020 ఒక 2 ఇయర్స్ 2018, 19, 20 వరకు మాత్రమే 2 ఇయర్స్ మాత్రమే ఎలక్షన్ల సందర్భంలో మాత్రమే ఫసల్ బీమా యోజన అమలు చేశారు. ఆ తర్వాత ఫసల్ బీమానే మీరు చేయలేదు కదా. ఇవాళ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ అన్న సర్కార్ ఇవాళ ఫసల్ బీమాకి సంబంధించినటువంటి దాన్ని కూడా చేయమని చెప్పేసి అధికారులకు ఇచ్చారు. రైతులకి ఎంత చేసినా తక్కువే, మనం ఇంకా చేయాల్సింది చాలా ఉంది, చాలా మాడిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మీకు చేతనైతే మంచి సలహాలు ఇవ్వండి, కానీ పొద్దున్న లేస్తే మీ రాజకీయ పబ్బం కోసము, మీ అస్తిత్వం కోసము కామెంట్ చేయాలి కదా, కామెంట్ చేయడం సరి అయినది కాదు అన్నది కేటీఆర్ గారికి మాత్రం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు. మాట్లాడుతున్నారు నేతన్నలు ఎవరి వల్ల నేతన్నలు మీ హయాంలో కాదా? బతుకమ్మకు సంబంధించినటువంటి చీరల ద్వారా ఆ బిల్లులు పెండింగ్ పెట్టింది మీరు కాదా? మీకు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుంది చెప్పండి. ఇవాళ ఏమంటారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి 6 నెలలు కూడా గడవలేదండి. 6 నెలల్లోనే మీరు ఇన్ని మాట్లాడుతున్నారు అంటే 5 సంవత్సరాల మేనిఫెస్టోలో ఉన్నటువంటివన్నీ కూడా అబ్రకదబ్ర లెక్క, అద్భుత దీపం లెక్క ఈ రాత్రి ఈ రోజే అయిపోవాలనే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఇది సరి అయిన పద్ధతేనా? మీరు కూడా ప్రభుత్వంలో మళ్ళీ వస్తాను. రామచంద్ర నాయక్ గారు జ్యుడిషియల్ కమిషన్ కు కేసీఆర్ గారు డైరెక్ట్ గా లేఖ రాస్తే సరిపోయేది. ఆయన రాసినటువంటి 12 పేజీల లేఖ కేవలం మీడియా ప్రతినిధులను ఉద్దేశించి రాశారు. జ్యుడిషియల్ కమిషన్కు ఆయన డైరెక్ట్గా అడ్రస్ చేసి ఆ లేఖ రాయలేదు. ఒక కమిషన్ ఏర్పాటైనప్పుడు విచారణ చేసే అధికారం వాళ్ళకు రాజ్యాంగపరంగా ఉంటుంది. కేసీఆర్ గారు విచారణను ఎందుకు తప్పించుకోవాలనుకుంటున్నారు? కేసీఆర్ గారు విచారణకు అంటే డిస్కామ్ల పేరుతో సుమారు 86,000 కోట్ల రూపాయలు పెండింగ్ అనేది ఉంది. దానికి ఎవరు బాధ్యత వహించవలసి ఉంటుంది? దానికి ప్రభుత్వం కానీ మధ్యలో ఉన్నటువంటి కొన్ని కంపెనీలు కానీ ఎందుకు రెస్పాన్సిబుల్గా ఫీల్ కావడం లేదు? ఇప్పుడు ఆ బాధ్యత డిస్కమ్ కంపెనీలకు ఉంటుందండి. ఇప్పుడు ప్రభుత్వాలు మారుతుంటాయి, పోతుంటాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి మారుతాడు, మంత్రి మారుతాడు, కానీ ఆ అధికారి కుర్చీ ఏం మారదు. ఎందుకనంటే ఒక ప్రభుత్వం అప్పు చేసినా రాష్ట్ర అవసరాల కోసం అప్పు చేస్తాం, వచ్చిన ప్రభుత్వం అప్పులు తీర్చాలి, ఏమైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకుంటూ వ్యవస్థ నడుపుకుంటూ పోవాలి. కానీ గతంలో జరిగిన దానికి తప్పులే ఎంచుకుంటూ ఒక మాజీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి మీరు అన్నట్టు అంతకుముందు వినోద్ కుమార్ చెప్పినట్టు ఏదో ఓటుకు నోటు కేసులో ఆయనను జైల్లో పెట్టారు కాబట్టి కేసీఆర్ ని
ఏదో రకంగా ఎరికిచ్చి జైల్లో పెట్టాలని ఒక దురుద్దేశంతో ఈ కమిషన్ వేసి ముందే ప్రెస్ మీట్ పెట్టి ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని చేసిన ప్రయత్నానికి వ్యతిరేకంగానే ఆయన చాలా స్పష్టంగా ప్రజలు చూసే విధంగా ఆయన కూడా లెటర్ ఇచ్చుకుంటూ ఆ ప్రెస్ కూడా 12 పేజీల లేఖను ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఈ జ్యుడిషియల్ కమిషన్ ఏదైతే ఉందో దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. పరిమితులకు మించి అది వ్యవహరిస్తుంది కాబట్టి హైకోర్టుకు పోయినాం, ఇలా సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టులో ఏ నిర్ణయం వేస్తే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఇలా మేడం ఇంద్ర శోభన్ గారు చెప్పినట్టుగా ఒక విషయాన్ని వారు స్పష్టం చేయాలి. అధికార పార్టీలో ఉండదు. ఎన్నికల కంటే ముందు నేను రైతు బంధు అధ్యక్షుడిగా కూడా ఉన్నా, ఐకార్ చైర్మన్ గా పనిచేశాను. 7,500 కోట్ల రూపాయలు రైతు బంధు కోసం ఎకరానికి 5,000 రూపాయల చొప్పున ప్రభుత్వం కేటాయించబడ్డ యొక్క నిధుల్ని ఎన్నికల కోడ్ కారణంగా ఆ డబ్బులు వాళ్ళ ఖాతాలో పడలేదు. ఎన్నికల కోడ్ ముగియగానే డిసెంబర్ 7వ తారీఖున రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 9కో 10కో రైతుల ఖాతాలో పడాలి. కానీ 7,500 కోట్ల రూపాయలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క కాంట్రాక్ట్ బిల్లులు ఇచ్చేసి రైతులకు కోస తీసిన సందర్భం. ఆ సందర్భంగా కదా పెట్టుబడి లేక చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంద్ర శోభన్ గారు గుర్తించాలి, 10 ఏళ్ల పాటు ఏ రైతైనా కరెంట్ లేక కానీ, నీళ్లు లేక కానీ, ఎరువు లేక కానీ, విత్తనాలు లేక కానీ ఎక్కడైనా క్యూ కట్టిన సందర్భం ఉందా? మన రైతు బిడ్డలు ఎంత ఆనందంగా బతికిర్రు. కల్లాల దగ్గరికి పోయి ఒడ్లు కొని వారం రోజుల్లోనే వాళ్ళ ఖాతాలో డబ్బులు ప్రభుత్వమే కొనుగోలు చేసి డబ్బేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వంది. కేసీఆర్ యొక్క రైతు బాంధవుడు. అటువంటి రైతు ఇవాళ అనుకుంటే మేము 6 నెలలనే అన్ని చేయాలని కోరట్లేదు. మీ రైతు భరోసా విధానాన్ని మీరు ఇచ్చిన రిపోర్ట్ మీరు 15,000 ఇస్తారా, కౌలు రైతులకు 12,000 ఇస్తారా, వ్యవసాయ కూలీకి ఏమి ఇస్తారనేది మీరు నిర్ణయించుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇచ్చే 5,000 రైతు బంధును కూడా సకాలంలో ఇవ్వకుండా ఇవాళ ఏదో కాలయాపన చేస్తున్న విషయం మీదనే మేము మాట్లాడుతున్నాం తప్ప వేరేది కాదనే విషయాన్ని మీరు గమనించాలి. యస్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఒక్క సెకండ్ ప్లీజ్. ఇప్పుడు ఆ అన్న మాట్లాడుతున్న దాంట్లో రైతు ధాన్యం కొనుగోలు చేసి ఇమ్మీడియట్ గా చేసాం 3 రోజులు అని చెప్పినారు అన్న. నేనే కళ్ళాల్లో కన్నీళ్లు అని నేనే ఏమంటారు ఉమ్మడి అన్ని జిల్లాలల్లా నేను అన్ని జిల్లాల వారిగా తిరిగిన నేను కళ్ళాలల్లా. వీళ్ళు కొనుగోలు చేయలే. ఇవంటారు రైస్ మిల్లర్లకి మద్దతుగా నిలబడ్డారు. నిన్న మొన్నటి దాకా ఏమంటారు రైస్ మిల్లర్లు ఏమంటే తెలంగాణ ప్రజాపాలన గవర్నమెంట్ రాగానే మిల్లుల్లో ఉన్నటువంటి ధాన్యం ఏమైందని చెప్పి రైడ్స్ చేశారు నిజామాబాద్. మర్చిపోతే ఎట్లానా? కొనుగోలు చేసినటువంటి ఐకేపీ సెంటర్లకు 2 సంవత్సరాల నుంచి వాళ్ళకి డబ్బులే ఇవ్వలేదు. అవి పెండింగే ఉన్నాయి. ఇవాళ ప్రజాపాలన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రబీ ఖరీఫ్ 2 కలిపి దాదాపు నేను ఒక వారం రోజులు అవుతుంది నా దగ్గర ఆర్టీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీకు కావాలంటే నేను వాట్సాప్ కూడా సెండ్ చేస్తాను రాజ్ న్యూస్ వాళ్ళకి. అంటే ఓన్లీ మేము వచ్చినట్టు ఈ 6 months లో ఈ పంటకు సంబంధించి 48 లక్షల మెట్రిక్ టన్నులు ఇవాళ కొనుగోలు చేసింది. దీనికి కావాల్సిన డబ్బులను వితిన్ 48 hours లో వాళ్ళకి అమౌంట్ ను కూడా వాళ్ళ ఒక ఖాతాలో జమ చేశారు. అంటే ఒక యుద్ధ ప్రాతిపాదికన పని మొదలు పెట్టారు, జరిగింది. కాకపోతే కంపారిటివ్లీ ప్రొక్యూర్ అన్నది తగ్గింది ఈసారి. అంటే మన యొక్క ప్రొడక్షన్ అన్నదే తగ్గింది. వాన్లు సకాలంలో సరిగా లేకపోవడం వల్ల కొంత ప్రొడక్షన్ తగ్గింది అన్నది మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు పదే డంకా కొట్టుకొని ఇవాళ మేము బాగా బ్రహ్మాండంగా చేసినామనంటే మనం ఉన్నదే చెయ్యనికనా ఇంకా బ్రహ్మాండంగా చెయ్యాలి. రైతు ఆత్మహత్యలు ఆగాలంటే ఏం చెయ్యాలి, శాస్త్రోత్తకంగా అధునాతమైన పద్ధతిలో వ్యవసాయాన్ని మనం ఎట్లా అందిపుచ్చుకొని చెయ్యాలి అన్నది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. వాటన్నింటినీ మర్చిపోయి మనం ఎట్లా కమిషన్లు రావాలి, మనం ఎలా సంపాదించాలి, మనం ఎట్లా విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలి, ఆ ఆలోచనలో ఉండడం ద్వారానే ఇవాళ ప్రజలు తిరస్కరించి ఇక్కడ కూర్చోబెట్టినారు అన్నది గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోవడానికి కారణము రైతులకి వాళ్ళు చేసినటువంటి నష్టం. ఆ నష్టం ఏంటి? ధరణి ద్వారా రైతుని గోసగుచ్చుకోవడం ద్వారా అన్నది వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు వరకు మీరు జనాలలో పోతే తినబడతలేదా, కనిపిస్తలేదా? మీకు కనబడుతుంది కదా. ఇవాళ ఆ ధరని సరి చేయడం కోసము, ఆ సాఫ్ట్వేర్ సెట్ చేయడం కోసము ఇవాళ నానా యాతన పడే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఇంకా సెట్ రైట్ కాలే, ఇంకా అవుతుంది, ప్రాసెస్ లోనే ఉన్నాయి, ఇంకా జరుగుతుంది.
ఆఫీసర్లకి పెండింగ్ వాటికి ఎంఆర్ఓలకు ఆర్డీఓలకి ఇవాళ ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మీరు మీకు లాక్ మీకు ఏమంటారు అది చేసేటువంటి అథారిటీ తప్పు ఎక్కడ జరిగిందో దాన్ని సర్దిద్దేటువంటి రైట్ మీకు ఇస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం, ఎప్పటికప్పుడు రివ్యూలు జరగడం. ఎప్పుడన్నా చేశారా మీరు? ఇవ్వడమే తప్ప దాని గురించి ఎన్నడన్నా ఇందులో నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా? ఎవరన్నా మనం కలిస్తే కదా సమస్య తెలిసేది. మనం కలవకనే పోతుంది, సమస్య ఎట్లా తెలుస్తుంది? కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్ లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులుగా ఇవాళ ఈ తెలంగాణ సమాజానికి ఒక దిశ నిర్దేశించే వైపుకు, మార్గదర్శకం ఇచ్చే వైపుకు ఇకనైనా ఉండండి, ఆత్మ పరిశీలన చేసుకోండి తప్ప ప్రతిదాని రాజకీయ కోణంలో మాట్లాడి ఇవాళ ఏమంటారు నిరుద్యోగ యువతని ఏ విధంగా మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు, ఆ రకమైనటువంటి ధోరణిని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తారు. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు చెట్టుకోరు పుట్టుకోరు వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి కొంతమంది ఆశ్రయం తీసుకుంటే భారతీయ జనతా పార్టీలోకి చాలామంది వెళ్లేందుకు రంగం సిద్ధమైందంటని చెప్పి బండి సంజయ్ గారి వ్యాఖ్యలను బట్టి మనకు క్లారిటీ తెలుస్తుంది. ఈవెన్ హరీష్ రావు గారు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారనేటటువంటి వార్తలు హాట్ టాపిక్గా కొనసాగుతున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ పాలిటిక్స్ పైన మీరు ఎట్లా స్పందిస్తారండి? నాకు అసలు ఈ పాలిటిక్స్ చూస్తే అసహ్యం వేస్తుందండి. ఇప్పుడు ఇది ఒక నాకు తెలిసి అంటే ఇప్పుడు ఆ మాట మనం మాట్లాడద్దు, బట్ మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఏదో కడుపు తిప్పల కోసం ఇవాళ కొంతమంది ఆడవాళ్ళు వ్యభిచారం చేస్తే అది పెద్ద నేరంగా పరిగణిస్తున్న సమాజము అంటే బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటున్నది అని చెప్పేసి ఇవాళ మనం అంటున్నాము, వాళ్ళని అసహించుకుంటున్నాము. వాళ్ళన్న ఇంకా ఏదో కడుపు తిప్పల కోసమని చేస్తున్నారు. మరి వీళ్ళంతకంటే దుర్మార్గంగా ఇవాళ ఏ పార్టీ అయినా సరే ఇంత ఘోరంగా ఒక పార్టీ మేనిఫెస్టో మీద గెలిచి ఆ పార్టీ మేనిఫెస్టోను అంగీకరించిన ప్రజలకు విరుద్ధంగా, వాళ్ళ యొక్క నిర్ణయానికి విరుద్ధంగా ఇవాళ డెవలప్మెంట్ కోసం, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసము ఇవాళ మొత్తం భూములు జాగాలు అమ్ముకుని గత ప్రభుత్వంలో అవినీతి చేసిన వాళ్ళని వీళ్ళే చెప్తున్నారు కదా. మరి వాళ్ళ పవిత్రులు ఎట్లయితారండి? ఈ కాంగ్రెస్ లో పోగానే బీజేపీలో పోగానే పవిత్రులు అయిపోతారా? మీ 10 ఏళ్లలో మొత్తం అవినీతి కుంభకోణాలు చేసిన వీళ్ళంతా కూడా మీ దాంట్లోకి రాగానే పవిత్రులు అయిపోతున్నారా? వాళ్ళ మీదనే కదా ఇప్పుడు మొత్తం ప్రజల వ్యతిరేకత. ఇవాళ చాలా మంది ఇవాళ మొత్తం భూ కుంభకోణాలు చేసేసి 1000 కోట్లు సంపాదించిననే కదా ఆరోపణ. ఇవాళ కాంగ్రెస్ చేసిన ఆరోపణ అదే, బీజేపీ చేసిన ఆరోపణ అదే కదా. మరి అట్లాంటి వాళ్ళని మీరు ఎట్లా తీసుకుంటున్నారండి మీ పార్టీలకి? ఏ బేస్ మీద తీసుకుంటున్నారు? వాళ్ళకున్న మెరిట్స్ ఏంటిది? వాళ్ళకున్న క్వాలిఫికేషన్స్, వాళ్ళకున్న ప్రజాసేవ రికార్డ్స్ ఏంటిది? వాళ్ళకున్న క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని విధానం ఏంటిది? అంటే ఇవాళ అంటే నీతులు ఎదుటి వాళ్ళకి తప్ప మాకు కాదనే పరిస్థితి ఇవాళ ఈ రాజకీయ పార్టీలకు ఉన్నది. అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఏ పార్టీ అయినా అదే రకమైన విధానాలను అవలంబిస్తున్నది. ఇట్లాంటి విధానాల వల్ల వ్యవస్థ మారుతానైతే నేను అనుకోను, ప్రజల జీవితాలు మారుతాయితే నేను అనుకోను. ఇవాళ రైతు బంధు విషయంలో కావచ్చు, రైతు బీమా విషయంలో కావచ్చు, రైతు భరోసా విషయంలో కావచ్చు, చివరికి వీళ్ళు మాట్లాడుతుంది వ్యవసాయ కూలీలు 70% వ్యవసాయ రంగంలో ఇవాళ పనిచేస్తున్న వాళ్ళంతా కూడా వ్యవసాయ కూలీలు. వీళ్ళు ఒక్క మాట మాట్లాడుతలేరు వ్యవసాయ కూలీల గురించి. వాళ్ళు మేనిఫెస్టోలో ప్రకటించారు కదా కాంగ్రెస్ వాళ్ళు. మరి వ్యవసాయ కూలీల పరిస్థితి గురించి ఎందుకు మాట్లాడుతలేరు? వాళ్ళంతా పేదలు కదా. ఇక వీళ్ళన్నా రైతు బంధు ఇచ్చేటోళ్ళన్నా వీళ్ళన్నా కొంత భూమి ఉన్నోళ్ళు కదా. ఈ భూమి లేని పేదల గురించి ఎందుకు మాట్లాడతలేదు కాంగ్రెస్ ప్రభుత్వం? వాళ్ళే కదా హామీ ఇచ్చారు 12,000 రూపాయలు ఇంటికి ఇస్తారని చెప్పేసి. మరి ఏది 12,000 గురించి ఇందిరా శోభ సిస్టర్ చెప్పాలి. ఇప్పుడు ఎంతమందికి వ్యవసాయ కూలీలకు ఎంతమందికి 1 రూపాయి వేశారు? ఎన్ని వేల బడ్జెట్లు ఎంత కేటాయించారు? వాళ్ళకి ఎంతమందికి పడ్డది? మొత్తానికి వ్యవసాయ కూలీలే ఇవాళ అత్యధికంగా నష్టపోతున్న వాళ్ళు. వ్యవసాయ రంగంలో ఎక్కువగా నష్టపోతున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వ్యవసాయ కూలీలు, పెట్టుబడిదారులు కాదు. ఎవరికైతే ఇప్పుడు మా దగ్గర మా డిపార్ట్మెంట్ లో మొన్నటిదాకా నేను లా డిపార్ట్మెంట్ లో పనిచేసిన. మా డిపార్ట్మెంట్ లో ఒక మాజీ ప్రిన్సిపాల్, ఆయనకు 100 ఎకరాల భూమి ఉంది. ఒక కమ్మైన ఆయనకు వచ్చే ఆదాయము 100 ఎకరాల భూమి ఆయనకు గత ప్రభుత్వము విపరీతమైన డబ్బులు వేసింది. ఆయన ఇక్కడ లక్షలాది జీతము,
ఆయన కొడుకు లక్షలాది జీతము, మొత్తం కుటుంబం అంతా వెల్ ఎస్టాబ్లిష్డ్, 100 ఎకరాల భూమి, దానికి ఇవాళ వీళ్ళు రైతు బంధు, రైతు బీమా, తర్వాత రైతు రుణమాఫీ, ఇవన్నీ కూడా 100 ఎకరాల భూమి ఉన్న అతనికి వేస్తే మరి పైసలు వృధా అయినట్ట, లేకపోతే దాన్ని రైతులకు అంటే పేద రైతులకు ఇచ్చినట్ట? మరి ఇట్లాంటి విధానము సరిచేయడం అనేది దాన్ని స్వాగతిస్తాను నేను. ఎవరికైతే బాగా భూములు ఉన్న వాళ్ళకు, అట్లాగే ఎవరైతే బినామీలకు, తర్వాత వ్యవసాయం చేయని భూములకు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి, రకరకాల వాళ్ళకి వృధా ఇవాళ చేసిన చరిత్ర ఏదైతే గత ప్రభుత్వంలో ఉందో దాన్ని సరి చేయడాన్ని స్వాగతిద్దాం. కానీ మరి వ్యవసాయ కూలీలకు ఎందుకు ఇవ్వలేదు? అలాగే ఇవాళ వ్యవసాయ కూలీలతో పాటు ఇంకా చాలా మంది ఏందైతే కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులకు కూడా ఇవాళ కౌలు రైతులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే దాంట్లో ఎక్కువ మంది కౌలు రైతులే ఉన్నారు. వాళ్ళు పాపం రైతు ఎక్కడో ఉంటాడు, భూమి ఉంటుంది, రైతు ఇచ్చి కౌలుకి ఇచ్చిపోతాడు. ఆయన వచ్చి హైదరాబాద్ లో బిజినెస్ చేసుకుంటాడు, లేదంటే ఐటీ రంగంలో కొడుకులు నా జాబ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు మంచిగా ఎస్టాబ్లిష్ అవుతారు. కానీ అక్కడ చేస్తూ దాని మీద పెట్టుబడి పెట్టి నష్టపోయిన కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఎంతమంది కౌలు రైతులకు ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నారు? ఎంతమందికి కౌలు రైతులకు ఇంతవరకు జమ అయింది? మరి ఇవన్నీ కూడా లెక్కలు చేయాల్సిన అవసరము కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండానే ఇప్పుడు కౌలు రైతులకు సంబంధించి ఇప్పుడు ఈ రైతు భరోసాకి ఇప్పుడు ఏదైతే కమిటీ సబ్ కమిటీ బట్టన్న ఆధ్వర్యంలో జరుగుతుందో అక్కడ వాళ్ళు వెళ్ళిన దగ్గర కూడా వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకుంటున్నారు. కౌలు రైతులు అంటే వాళ్ళ రైతులు అక్కడికి వచ్చినప్పుడు కౌలు రైతులకి ఏ రకంగా చేస్తే బాగుంటది అంటే, భూ యజమాని ఉంటాడు, మీరు కౌలుకు తీసుకుంటారు. సో ఇప్పుడు భూ యజమానికి రైతు భరోసా వస్తుంది, అప్పుడు కౌలు రైతుకి ఏ విధంగా ఇవ్వాలి, మీకు వాళ్ళకు మధ్య ఉండేటువంటి అగ్రిమెంట్ ఏంటి, ఎలా ఉంటుందంటే గతంలో జాబ్ కార్డ్ కౌలు రైతులకి కార్డ్స్ ఇచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు, అంటే ఆ బేస్ లో తీసుకోవాలా. దీనిపైన కూడా వెళ్ళిన ప్రతి దగ్గరలో కూడా డిస్కషన్ జరుగుతుందన్న విధి విధానాలను రూపొందిస్తున్నారు. తప్పకుండా కౌలు రైతులకి, రైతు కూలీలకి కూడా ఇవాళ ఈ యొక్క ఏదైతే మేనిఫెస్టోలో పెట్టున్నారో రైతులకు సంబంధించి అది కూడా ఇంప్లిమెంట్ చేయడం కోసము మార్గదర్శకాలు అవుతున్నాయి. వీటన్నింటినీ కూడా రేపు మన అసెంబ్లీలో 24వ తారీఖున జరిగేటువంటి అసెంబ్లీలో చర్చకు పెడతారు. ఆ చర్చల్లో అసెంబ్లీ సాక్షిగానే దాని ఒక చట్టం చేస్తున్నారు. ఆ చట్టం ఎవరు వచ్చినా కూడా తీసివేయకుండా అందరూ ఏ ప్రభుత్వమైనా దాన్ని అమలు చేసే విధంగా ఒక పగడ్బందీటువంటి ఒక రూపకల్పన వైపుకి ప్రజాపాలన ప్రభుత్వం అడుగు వేస్తుందనా. 100% రైతులకి, యువతకి, వీటితో పాటుగా ఎడ్యుకేషన్ సిస్టాన్ని, వైద్య సిస్టాన్ని వీటిని పటిష్టం చేయాలని ఇవాళ ప్రజాపాలన ప్రభుత్వం కట్టుబడి ఉందన్న. 4 రోజులు లేట్ అవుతుండొచ్చు, కానీ ఒక చేసేటువంటి పని పకడ్బందీగా మూవ్ చేయాలన్న దానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. 100% మీ వైపు నుంచి కూడా ఒక ప్రొఫెసర్ గా మీకు ఉన్నటువంటి అనుభవాన్ని కూడా ఈ ప్రభుత్వానికి సలహా సూచన రూపకంగా మీరు ఇచ్చినట్లయితే తప్పకుండా తీసుకుంటుందని. తప్పకుండా మొన్న ఈ నిరుద్యోగుల విషయంలో కూడా నేను ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరామరెడ్డి, అలాగే జస్టిస్ చంద్రకుమార్ లాంటి వాళ్ళము కూర్చొని దీని మీద ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము కొన్ని సూచనలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం మరి ఇంతవరకు మరి కోదండరామ్ గారు కలవలేదో తెలియదు, కానీ వారైతే డిఎస్సి వాయిదా వేస్తారని చెప్పేసి అన్నారు. అట్లాగే పోస్టులు గ్రూప్ 2, గ్రూప్ 3 పెంచుతారు అని చెప్పారు. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మేము పెంచము, వాయిదా వేయమనే చెప్పారు. అంటే ఇవాళ ఈవెన్ గ్రూప్ 1 విషయంలో కూడా చాలా 13 సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి వాళ్ళకు 1:100 ఇస్తానని మీరే అన్నారు. కాబట్టి ఇవాళ మీరు ఏవైతే రాహుల్ గాంధీ గారి చేత చెప్పించారో, ఇక్కడ హామీలు ఇప్పించారు, యూత్ డిక్లరేషన్ ఇప్పించారు, మీరు ఇచ్చిన హామీల మేరకే ఇవాళ విద్యార్థులు రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు రాజకీయ పార్టీలు కొన్ని మాట్లాడితే కావచ్చు, బీఆర్ఎస్ మాట్లాడితే కావచ్చు, బీజేపీ మాట్లాడితే కావచ్చు, మరొక పార్టీ మాట్లాడితే కావచ్చు, దానికి మాకు సంబంధం లేదు. కానీ మేము రాజకీయాలకు అతీతంగా మాట్లాడి మీకు సమస్యకు సొల్యూషన్ ఇచ్చే విధంగా కొన్ని సూచనలు చేయడం జరిగింది. సో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే ఈ అన్రెస్ట్ అనేది పోతుంది, విద్యార్థుల్లో ఉన్న అన్రెస్ట్ పోతుంది. ఆ అన్రెస్ట్ పోయి వాళ్ళు హాయిగా ఇవాళ ఎగ్జామ్ రాసుకోక 1 month డిఎస్సి వాయిదా వేయడం వల్ల పెద్దగా నష్టపోతుంది అకాడమిక్ ఇయర్ అని చెప్పేసి అనుకోవడానికి లేదు. దాంట్లో ఒక 1 month లో మొత్తం బ్రహ్మాండమయ్యేది కూడా ఏం లేదు. నేను దాదాపు
కొన్ని వినోద్ కుమార్ గారు మళ్ళీ లక్షల వస్తాను. మనతో పాటు రామచంద్ర నాయక్ గారు ఉన్నారు. ఒకసారి రామచంద్ర నాయక్ గారు వర్షం తీసుకోండి. రామచంద్ర నాయక్ గారు, స్థానిక సంస్థల ఇంద్రశోభన్ గారు కన్క్లూజన్ మీతోనే. రామచంద్ర నాయక్ గారు, స్థానిక సంస్థల ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ దూరం ఉంటుందా, ఎన్నికలలో పోటీ చేస్తుంది? తప్పకుండా పోటీ చేస్తుందండి. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ మొన్నటిదాకా సర్పంచులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీపీలు మొత్తం బీఆర్ఎస్ పార్టీనే ఉన్నది. గతంలో మాకు ఇవాళ కొత్త ఉన్నది స్థానిక సంస్థలు ఎదుర్కోవడం కానీ, ఒక పార్లమెంట్ ఎన్నికల్లో, జాతీయ స్థాయిలో జరిగిన ఎన్నికల్లో మేము వెనకబడ్డ మాట వాస్తవమే. అసెంబ్లీలో మేము ఒక 1.8% తేడాతోనే ఓడిపోయినాం. ఇవాళ బలంగా గ్రామీణ స్థాయిలో ఇవాళ అన్ని విధాలుగా మేము బలంగా ఉన్నాం. తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు మాకు మధ్యనే పోటీ ఉంటుంది. ఇవాళ బీజేపీ రాష్ట్ర స్థాయిలో గతంలో మీరు ఒకసారి ఆలోచించండి, 4 పార్లమెంట్ స్థానాలు వాళ్ళు గెలిస్తే అక్కడ ఒక ఎంపీపీ జెడ్పీటీసీ కూడా బీజేపీ గెలవలేదు. ఏమన్నా పోటీ మాకు కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది. కాబట్టి మేము ఇవాళ ఏదో కాడు ఎత్తేసి రాజకీయాలకు దూరంగా ఉండటానికి మేము సన్నాసుల పార్టీ కాదు. ఒక పోరాటం చేసి 10 ఏళ్ళు రాష్ట్రాన్ని ఏలి బ్రహ్మాండంగా రైతు రాజ్యాన్ని స్థాపించిన బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా మంచి ఎన్నికల ప్రణాళికలతో కాంగ్రెస్ పార్టీకి దీటుగా మేము తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల్లో వెళ్తాం, తప్పకుండా గెలుస్తాం, వాళ్ళతో పోరాడతాం, వాళ్ళకు మంచి సూచనలు సలహాలు ఇస్తాం, నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. ఎందుకంటే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోతే వాళ్ళు రాజకీయం చేయలేదా, తిరిగి వాళ్ళు మళ్ళా పుంజుకొని అధికారంలో రాలేదా? ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం కోల్పోగానే సన్యాసులం కాము. తప్పకుండా ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాలి, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని మనస్ఫూర్తిగా అలంకరించాలి. అట్లా ఆ ఉద్దేశంతో ఉన్నవాడే రాజకీయాల్లో ఉంటాడు. లేకపోతే ఇంతకుముందు వినోద్ కుమార్ చెప్పినట్టుగా ఒక పార్టీలో ఉండి 1000 కోట్లు సంపాదించుకొని ఎవరో బెదిరిస్తే మళ్ళీ నాకేమో తోడుతారని చెప్పి రాత్రికి రాత్రి పార్టీ మారే వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు, ఈ పార్టీలో ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎప్పుడైనా ప్రమాదమే. అది కాంగ్రెస్ పార్టీ ప్రమాదమే, బీఆర్ఎస్ పార్టీ ప్రమాదమే. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గతంలో రవీంద్ర రెడ్డి గారు ఒక మంచి మాట అన్నారు. 12 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని గెదివి రాళ్లతో కొట్టి ఓడించిందా అని నిద్రపోనన్నాడు. అందులో 10 మంది ఓడిపోయినారు, 2 మాత్రమే గెలిచారు. రేపు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మధ్యరాత్రి చేరేవాళ్ళు కావచ్చు, పట్టపగులు చేరేవాళ్ళు కావచ్చు, వాళ్ళను ప్రజలు కూడా అదే విధంగా రాళ్లతో కొట్టి ఓడిస్తారు. అదే గుణపాఠం ప్రజలు చెప్తారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బ్రహ్మాండంగా ముందుకుంటాం. ఇంద్రశోభన్ గారు, నిన్న రేవంత్ రెడ్డి గారు కాటమయ్య పనిముట్లు రక్షణ కవచం పంపిణీ కార్యక్రమంపై కేటీఆర్ గారు వివాదాస్పదమైన వ్యాఖ్యం చేశారు. గౌడ అన్నలను అగౌరవపరిచే విధంగా వాళ్ళను నిలబెట్టి అగౌరవపరిచారు, వాళ్ళను మర్యాదతోని ట్రీట్ చేయలేదు అనేటటువంటి అంశంతో పాటు సెమీ అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి గౌడ కులస్తులకు, రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి గౌడ కులస్తులకు కేసీఆర్ గారి ప్రభుత్వం ఎన్నో అభయ హస్తాలను ఇచ్చింది. కానీ రేవంత్ రెడ్డి గారు వాటిని కంటిన్యూ చేయడం లేదు. కేవలం కంటి తుడుపు చర్యగా కాటమయ్య రక్షణ కవచం అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొస్తున్నారనేటువంటి వ్యాఖ్యం చేశారు. మీరు ఎట్లా స్పందిస్తారు? కన్క్లూజన్ పాయింట్లో చెప్పండి ప్లీజ్. తప్పకుండా. ఇప్పుడు దానికి ముందు అన్న ఒక నిరుద్యోగ యువత గురించి చెప్పినారు. ఒక సెకండ్ అది చెప్పి మీకు ఇది ఇస్తాను. నిరుద్యోగులకి సంబంధించిన 1:50 రేషియో ఇవన్నీ ఎందుకు కొనసాగిస్తున్నారన్న దానికి అనంటే, ఇవాళ 1:100కి మనం వెళ్ళినట్లు ఇవ్వడానికి మాకేం నష్టం లేదు. ఒక పోస్ట్ కి 100 మందిని పిలిచినప్పుడు అందులో మళ్ళీ ఫిల్టర్ అవుతారు, అది పెద్ద సమస్య కాదు. కానీ మేము కనుక అది చేంజ్ చేసినట్లయితే ఎవరైనా కోర్టుకి వెళ్తే అసలుకే మోసం వస్తుంది, మళ్ళీ ఇన్ని రోజులు వెయిట్ చేసినటువంటి వాళ్ళకి నష్టం జరుగుతుంది. కాబట్టి అది జరగడానికి స్కోప్ లేదమ్మా, అది జరగడానికి స్కోప్ లేదు. ఎందుకు లేదంటున్నానంటే హైకోర్టుకు ఆల్రెడీ వెళ్ళారు. హైకోర్టుకు వెళ్తే హైకోర్టు చెప్పింది మేము జోక్యం చేసుకోము, మేము ప్రభుత్వము ఏ నిర్ణయం తీసుకున్నా లేదా టీజీపీఎస్ ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళ నిర్ణయానికి అది మేము వదిలేస్తాం తప్ప మేము జోక్యం చేసుకోమని హైకోర్టు స్పష్టంగా ఎంట్రీ ఆర్డర్ ఇచ్చింది. ఎంట్రీ ఆర్డర్ స్పష్టంగా ఇచ్చింది అక్కడ. కాబట్టి ఆ కోర్టు జోక్యం చేసుకునే స్కోపే లేదు. టీజీపీఎస్ కి పవర్స్ ఉన్నాయమ్మా, పెంచుకునే పవర్ ఉంది, తగ్గించుకునే పవర్ ఉంది. టీజీపీఎస్ అది ఒక అటానమస్ బాడీ. అన్న ఇప్పుడు ఒక మాట చెప్తాను. మొన్న రేవంత్ అన్న కొంతమందిని ఇంటర్నల్ గా కూర్చోబెట్టి మాట్లాడినటువంటి దాంట్లో కొన్ని విషయాలలో ఇలాంటిది జరిగినప్పుడు నష్టం జరిగే ప్రయత్నం ఉన్నప్పుడు అది మనమే అవకాశం ఇచ్చినట్లు అవుతుందంటే అది అఫీషియల్స్ ఇచ్చినటువంటి మేరకే తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకటి. రెండో విషయం ఏంది అని అంటే, ఇవాళ ఒకవేళ అంటే ఒక టిఎస్పిఎస్పి అనే దానికి
అది ఒక అటానమస్ బాడీగా దానిపైన ప్రజలకి నమ్మకం ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇది మారుస్తూ చేరుస్తూ అటు ఇటు చేయడం ద్వారా దానిపైన నమ్మకం కోల్పోతారు. ఇవాళ పొలిటికల్ గా దీనిపైన ఇన్ఫ్లుయెన్స్ ఉంది అన్నట్టు ఒక సీఎం గా నేను చెప్పినా కూడా అది మారకుండా ఉండాలి, ఆ రకంగా ఉండాలి. 1కి 4 సార్లు ఆలోచించుకొని నోటిఫికేషన్ డేట్లు ఇవ్వండి. ఇవాళ స్టూడెంట్స్ మానసికంగా వాళ్ళు ప్రిపేర్ అయినటువంటి వాడిని ఇంకా 4 రోజులు పోస్ట్ పోన్ అవుతుంది, ఇంకేదో అవుతుంది అని వాళ్ళలో అబద్ధ భావాన్ని పెట్టడం అనేది సరి అయినది కాదు. కాబట్టి మన ప్రభుత్వం అనేది ఒక స్టాండర్డ్, ఈ స్టాండర్డ్ లో ఈ ప్రభుత్వంలో టీఎస్పీఎస్పీ ఇచ్చిందంటే 100% జరుగుతుంది, 100% చేస్తుంది. ఈ విషయాలు తెలియదా సిఎల్పి లీడర్ కు? అసెంబ్లీలో చెప్పింది కదా మేము 1:100 మా ప్రభుత్వం వస్తే చేస్తామని. అన్న ఇప్పుడు ఆ సందర్భంలో జరిగినటువంటి స్టేట్మెంట్ అన్న ఏ కాంట్రాక్ట్ లో మాట్లాడినారో నాకు అది ఐడియా లేదు. బట్ మొన్న ప్రభుత్వం అది కరెక్ట్ కాదమ్మా, అది కరెక్ట్ కాదు. ఈవెన్ రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మాట్లాడండి ఈ మాట. రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీలో మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు రాహుల్ గాంధీ? 13 ఏళ్లుగా గ్రూప్ 1 లో ఇవాళ రాలేదు, మేము అవకాశం ఇస్తాము, 1:100 కు మేము చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ ఒక జాతీయ నేత కదా, ఆయనకు తెలియదు యూపీఎస్ ఎట్లా ఉంటుంది, టీజీపీఎస్ ఎట్లా ఉంటుంది అనే విషయాలు తెలియదు ఆయనకు? 100% తెలిసి ఉంటుందన్న తెలియదు. ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ సందర్భంలో జరిగినటువంటి దాంట్లో స్టేట్మెంట్ చేసి ఉంటారు, నేను కాదన్నట్లే. ఇవాళ మా ప్రభుత్వం అంటే ఇప్పుడు మన ప్రభుత్వం కూడా 100 మందిని ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇలాంటివి ఏదైనా జరిగితే ఇక్కడ దాకా వచ్చిన దాన్ని మనం మనం పెంచి ఇచ్చాం. ఒక మాట ఉమ్మడి ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ లో మనం పోస్టులు పెంచి ఇచ్చున్నాం. అది డిఎస్సి అయినా పెంచిచ్చాము, అది గ్రూప్ 1 అయినా పెంచిచ్చాము. కంక్లూడ్ చేస్తున్నాను. సో ఇది ఒక ఎత్తు అయితే, రెండోది ఇప్పుడు మీరు ఇందాక అడిగినటువంటి గౌడ్లకు సంబంధించినటువంటి విషయంలో ఇవాళ కేసీఆర్ గారి గవర్నమెంట్ లో గౌడ్ అన్నలు అనే దానికి ఇవాళ ఈ రాష్ట్రంలో నిన్న రేవంత్ అని ఒక మాట చెప్పారు, గౌడ్ లేని ఊరు లేదు, ముంత లేని ఊరు లేదు అని చెప్పినారు. ఇవాళ ఆ కమ్యూనిటీకి గత ప్రభుత్వంలో మీరు ఎంతమందికి రాజకీయంగా అభివృద్ధి చేశారు చెప్పండి, ఆ కమ్యూనిటీలో ఎంతమందికి మీరు ఎక్స్గ్రేషియా ఇన్ టైంలో ఇచ్చారు చెప్పండి. ఆ కమ్యూనిటీకి సంబంధించినట్టు నేను ఆ గౌడ బిడ్డగానే చెప్తున్నాను మీకు నేను ఈ మాటలన్నీ కూడా. సో ఇవాళ ఇవాళ గౌడ్లని పూర్తిగా రాజకీయంగా అణగదొక్కింది కేసీఆర్ గారు. ఇవాళ రేవంత్ అన్న కార్పొరేషన్ ఎన్ని గౌడ కార్మికులను కార్పొరేషన్ ఇందిరా శోభన్ కి ఎందుకు ఇవ్వలేదు? మీ గౌడ్లకు కార్పొరేషన్ ఎన్ని కార్పొరేషన్ ఇచ్చిందమ్మా? మీకు రెడ్లకు ఎంత మందికి ఇచ్చిండమ్మా? మీకు రెడ్లకు ఎన్ని ఇచ్చిన కార్పొరేషన్ లో? గౌండ్లకు బీసీలకు ఎన్ని ఇచ్చిన కార్పొరేషన్ లో? రెడ్లకు ఎన్ని ఇచ్చిన కార్పొరేషన్ లో? కంప్లీట్ అవ్వలే అన్న, ఇంకా కంప్లీట్ కాలే. ఏందమ్మా మీరు మాట్లాడేది? ఎంపీలు ఎన్ని ఇచ్చిండు? కంప్లీట్ అయింది. ఎంపీ కంప్లీట్ అయింది కదా. ఎమ్మెల్యేలు ఎన్ని ఇచ్చిండు? మంత్రులు ఎన్ని ఇచ్చిండు? సామాజికంగా ఇంజనీరింగ్ చెయ్యాలి, సోషల్ ఇంజనీరింగ్ మదియాస్కి గౌడ్ ముఖ్యమంత్రి ఉంటే రేపు ఒడగొట్టించినమ్మా. మీ గౌడ్ అన్న మదియాస్కి గౌడ్ అమ్మా ఇందిరా మదియాస్కి గౌడ్ ను ఒడగొట్టించిండు. ఆయన ముఖ్యమంత్రి రేస్ లో ఉండే పాపం ఆయన నేను పోయి ప్రచారం చేసిన మదియాస్కి గౌడ్ ప్రజాపాలన ప్రభుత్వంలో గౌడ్లకి అందజేసి ఎక్కడమ్మా ప్రజాపాలన? దుర్మార్గమైన రెడ్ల పాలన అయితే అంటే ప్రజాపాలన ఎక్కడమ్మా? చెయ్యాలి అన్న, ఇంకా చెయ్యాలి, ఇంకా ఎక్కడ అది ప్రజాపాలన? థ్యాంక్ యూ. గాలి వినోద్ కుమార్ గారికి ధన్యవాదాలు. రామచంద్ర నాయక్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ కేసీఆర్ గారు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పిస్తుందనేటటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ను తోసిపుచ్చే అవకాశాలు లేవు. తప్పకుండా కేసీఆర్ గారు విద్యుత్ కమిషన్, విద్యుత్ ట్రిబ్యునల్, జ్యుడిషియల్ కమిషన్ ముందుకు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎల్ నరసింహారెడ్డి గారు ఇచ్చేటటువంటి ప్రశ్నావళికి కేసీఆర్ గారు కమిషన్ ఫార్మెట్లో ఆన్సర్లు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. మరోపక్క స్థానిక సంస్థల ఎన్నికల వేడి తెలంగాణ రాష్ట్రంలో రాజుకుంటుంది. జిహెచ్ఎంసీతో పాటు స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం కొనసాగిస్తుంది. అందులో భాగంగానే గౌడన్నలకు మరియు రైతు భరోసా పేరుతో కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.